కర్నూలు పట్టణంలోని లలితా పీఠంలో 59వ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ హిందువుల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ మరియు కుల ధృవీకరణ పత్రాల సమస్యలపై చర్చించారు. షెడ్యూల్ కులాల్లోని హిందువులకు దక్కవలసిన రిజర్వేషన్ల ఫలాలను అన్య మతస్థులు పొందుతున్నారని సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసన్న కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన లలితా పీఠాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాట్లాడుతూ హిందువులలో ఐక్యతను పెంపొందించడానికి ఇలాంటి సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్ మద్దిలేటి మాట్లాడుతూ 59వ షెడ్యూల్ కులాల్లో కేవలం 1-2 కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని, మిగతా కులాలకు రిజర్వేషన్లు అందడం లేదని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కొన్ని కులాలకు కుల ధృవీకరణ పత్రాలు లభించడం లేదని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని సమితిని కోరారు. ఈ సమావేశంలో కురువ సంఘం నాయకులు ఎల్లప్ప, సుంకన్న, రవి, తాటికొండ నారాయణ, మద్దిలేటితో పాటు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. 59 కులాల సంబంధించిన హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ సమావేశం కావటం చాలా సంతోషదాయకం. ప్రస్తుత సమాజంలో హిందువుల మధ్యలో, అన్ని కులాల మధ్యలో ఐక్యత పెంచేటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం జరగాలి. అలాగే చాలా మందికి ఒక అపోహ ఉంది, వీళ్ళ ఐక్యత లేదు అని. కానీ ఈ సమావేశం ద్వారా హిందూ కులాల అన్ని కులాల్లో కూడా ఐక్యత ఉంది. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులమని గర్వంగా చాటి చెప్పేటువంటి ఐక్యతా రాగం పాడేటువంటి సభగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్న నిర్వాహకులు, ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారికి, మదిలేటి గారికి, ఇంకా నాకు తెలిసిన పేర్లు అవి, ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవి జగన్మాత శక్తి, ఒక పెద్ద సమూహము, ఒక పెద్ద కుటుంబం అని చాలా మందికి తెలియదు. అందులో భాగంగానే ఎస్సీలు అంటే, షెడ్యూల్ కులాలంటే కలిసి ఉండరు, విడివిడిగా ఉంటారు, వాళ్ళకి ఉంటాయని కాదు. మేమందరం ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగా, ఒక అన్నదమ్ముల్లాగా మేము కలిసే ఉన్నాము. అలాగే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే, మా పేరు చెప్పి, షెడ్యూల్ కులాల పేర్లు చెప్పి అన్య మతస్థులు మా రిజర్వేషన్ కాజేస్తూ మా పేరు చెప్పి తప్పుడు అట్రాసిటీలు పెట్టడం వల్ల ఆ నెపం మా మీదకి వస్తుంది. దాన్ని ప్రజలకు తెలియచేయడానికి, మాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మొదటగా మేము కోనసీమ ప్రాంతంలో పిఠాపురంలో పురోహితిగా అమ్మవారి శక్తిపీఠంలో మొదటి మీటింగ్ పెట్టాము. అక్కడ తర్వాత రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ చారిత్రక నగరం కర్నూలులో తుంగభద్ర నది, హంద్రీ నది, ఈ రెండిట్ల మధ్యన ఒక పవిత్రమైన లలితా పీఠంలో ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టాము. ఇది రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాలు, ఆ ఉమ్మడి 4 జిల్లాల నుండి 8 అయినాయి. ఆ 8 జిల్లాల్లో కూడా జిల్లాల వారీగా ఈ మీటింగులు పెట్టి షెడ్యూల్ కుల 1-2 మాత్రమే షెడ్యూల్ కులాల యొక్క ఫలితాలను పొందుతున్నారు, మిగిలినటువంటి కులాలు పొందడం లేదు. కావున కులాల అందరినీ కూడా, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి 59 కులాలను సమానంగా చూడాలి. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి హిందూ కులాలన్నీ కూడా సమానమే. ప్రతి ఒక్క షెడ్యూల్డ్ క్యాస్ట్లోని ప్రతి ఒక్క హిందూ బంధువుకందరికీ కూడా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సర్వసభ్య సమావేశం నిర్వహించడమైనది. అయితే ఈ 59 షెడ్యూల్డ్ కులాల్లో నా కులమైనటువంటి మదారి కురువ కులానికి సంబంధించినటువంటి సమస్యలను వీరి దృష్టికి మేము తీసుకెళ్లడానికి ఇక్కడ హాజరు కావడం జరిగినది. అయ్యా, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారి వ్యవస్థాపకులకు, మరి సంఘం వాళ్ళకి అందరికీ కూడా మా విన్నపం ఏమిటనగా, కనీసం ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా ప్రాథమిక హక్కు అయినటువంటి కుల ధృవీకరణ పొందడానికి మేము ఎంతో గత 76 సంవత్సరాలుగా కష్టపడుతున్నామని చెప్పి ఈ సభాముఖంగా ఈ 57 కులాల యొక్క హిందూ కులాల హక్కుల పరిరక్షణ సమితి వారికి నేను తెలియజేస్తున్నాను. కావున మీరందరూ కూడా మాతో పాటు ఈ జిల్లాలో బేడపుడుగ జంగాల కులస్తులు కూడా వారిదైతే మరీ దారుణం, ఎస్సీ లిస్టులోనే లేకుండా లేపేసినారు. వారు కూడా అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా హోలియాదాసరి వాళ్ళకు కూడా కుల ధృవీకరణ పత్రాలు పొందడం లేదు. అలానే ముందుకెళ్తే డక్కలి